కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ సూచించారు. అలాంటి విషయాలు తమ దృష్టికి తీసుకువస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 6,000 మంది క్వాలిఫై అయ్యారని 2025 జనవరి 10వ తేదీ వరకు రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు 600 మంది అభ్యర్థులకు స్లాట్ ఇచ్చామన్నారు. ఫిజికల్ మెజర్మెంట్, చెస్ట్, హైట్, వెయిట్ పరీక్షలతో పాటు రన్నింగ్, లాంగ్ జంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిక్రూట్మెంట్ జరిగే ప్రాంతంలో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి బాత్రూమ్స్, విశ్రాంతి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. 910 మంది మహిళలు ఈ టెస్ట్కి క్వాలిఫై అయ్యారని, వారి కోసం ప్రత్యేకంగా టెస్టులు నిర్వహిస్తామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా మనం ఈరోజు ప్రకాశం జిల్లాలో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అలాగే ఆ తర్వాత పిఎంటీ, పీఈటీ అంటే హైటు, వెయిట్, చెస్ట్, అలాగే 1600 మీటర్స్, అలాగే 100 అండ్ లాంగ్ జంప్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఎక్కడ కూడా మాన్యువల్గా చేసే అవకాశం లేదు. అన్నీ కూడా సిస్టమ్ అంతా కంప్యూటర్ సిస్టమ్, సెన్సార్స్ అంతా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తోనే వాళ్ళ హైట్, అలాగే వెయిట్ మెజర్మెంట్, 1600 మీటర్స్ ప్రతి ఒక్కటి కూడా మనం సెన్సార్ బేస్డ్తోనే వెళ్తున్నాం. టెక్నికల్గా చేస్తున్నాం. ఎక్కడ అవినీతిగా ఆస్కారం లేకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే జరుగుతుంది. ఎవరన్నా సరే మీకు హైట్ లేకపోతే మేము మాట్లాడి చేయిస్తామని, లేదా మార్కులు ఇస్తామని, రన్నింగ్లో మ్యానిపులేట్ చేస్తామని ఎవరన్నా దళారులు ఈ యొక్క ఆస్పిరెంట్స్ని కానీ అప్రోచ్ అయితే వాళ్ళ మాటలు నమ్మకండి. ఇదంతా కూడా అబద్ధం, అదంతా కూడా మోసం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకునండి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు మేము రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే ఈ ఆస్పిరెంట్స్ని ఎవరి మాటలు నమ్మకుండా మీ యొక్క టాలెంటే మీకు ఇక్కడ అన్నీ మీరు చూశారు. నేను మీడియా మిత్రులు కూడా కోరుకునేది ఒకటే, అందరినీ దీన్ని ఎక్కడ దళారులకు అవకాశం లేకుండా ఇవన్నీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లోని సర్వేలెన్స్లు, సీసీ కెమెరాలు ప్రతి పాయింట్లో దాదాపు 50 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ గ్రౌండ్లో ప్రతిదీ సీసీ కెమెరా సర్వేలెన్స్లో జరుగుతుంది. ఎక్కడ అవకతవకలకు ఆస్కారం లేదు. కాబట్టి క్యాండిడేట్లకు మీరు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.